వంశీ సార్, అమ్మగారు, ఆనంద్ బాబు చెప్పినట్టే చేశాను. ఏం చెప్పారు మూర్తి గారు? అమ్మా, అది ఏంటి మీరట్టుంది? ఏమైంది మూర్తి గారు? అమ్మగారు, మనం చెప్పకుండానే వసుంధర గారి గురించి ప్రెస్ వాళ్ళకి తెలిసిపోయిందట. మన కంపెనీ గురించి టీవీలో టెలికాస్ట్ చేస్తున్నారట. మన వాళ్ళు చెప్పకుండానే ఈ విషయం వాళ్ళకిలా లీక్ అయి ఉంటుంది మూర్తి గారు. బ్యాంక్ బ్రాంచ్ వాళ్ళు ప్రెస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారట. మనమే వాళ్ళని మోసం చేసినట్టుగా ఆధారాలు కూడా చూపించారట ఆనంద్ బాబు. ఇంకే ఉంది, మనం ప్రెస్ వాళ్ళని ఫేస్ చేయడం తప్ప వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పడం కన్నా మౌనంగా ఉంటేనైనా మర్యాదస్తులని తక్కువ కామెంట్లు రాస్తారు ఆనంద్. చెప్పాను కదా సుచిత్ర, మన ఇంటి పైన జనాలు రాళ్లు విసిరే టైం వస్తే గాని మనకు సత్యం అర్థం కాదు. ఇంకా చూస్తావేంటి ఆనంద్? టీవీ ఆన్ చేయి, మన గురించి ఏమనుకుంటున్నారో ఏంటో. ఆగు. ఏమిటి వసుంధరా, ఇప్పటికే మా పరువు బజారుకి ఈడ్చింది కాక వంశీని కూడా మాకు దూరం చేయాలనుకుంటున్నావా? నిన్ను చంపకుండా వదిలేసింది నా మనవడి మొహంలో కొంచెమైనా సంతోషం చూడడం కోసమే. నువ్వు గదివైపు పరిగెత్తటం చూసే నేనే కావాలని ఫ్యూజ్ తీసేశాను. ఇదిగో, ఇప్పుడు కరెంటు తీసింది నువ్వేనని అందరికీ తెలియాలి. నేను వెళ్ళి ఇంకో ఫ్యూజ్ పెట్టి ఆన్ చేస్తాను. వసుంధర, నువ్వందరి ముందుకి రావాలి. ఆనంద్, పవర్ పోయిందేమో చూడు. అమ్మ వసుంధరా, ఈ ఇంట్లో పవర్ పోయేలా చేసింది నువ్వా? చేతిలో ఫ్యూజ్ చూస్తుంటే అర్థం కావడం లేదా సుచిత్ర? మనం టీవీ ఆన్ చేసి తన గురించి ఎక్కడ చెడుగా అనుకుంటామేమోనని భయంతో అలా చేసింది. వసుంధరా, ఏంటమ్మా ఇది? అందరి ముందు తప్పు ఒప్పుకోవడానికేనా? మాట్లాడవేంటి వసుంధరా? ఎందుకు ఇలా చేశావు? అంత ఆత్మాభిమానం గలదానివి ఆ 25 కోట్లు ఎందుకు దొంగిలించినట్టు? ఒక్క నిమిషం సమయం ఇవ్వండి ఐరేంద్రి గారు. వంశీ సార్ క్షేమంగా ఉన్నారో లేదో చూసొస్తాను. వంశీ సార్ క్షేమం కోసమే నేను ఇలా చేశాను మేడం. ఏంటి వసుంధర గారు మీరు అంటుంది? అవునా నంద్ గారు, ఆ జోగేంద్ర ఇక్కడికి రాకపోయినా ఇక్కడ లేకపోయినా తన వాళ్ల ద్వారా వంశీ సార్కి ఏదో హాని తలపెట్టబోతున్నట్టు నా ఫోన్కి మెసేజ్ చేశాడు. ఏం కాకూడదనే వాళ్ళని పట్టుకుందామని ఇలా చేశాను ఆనంద్ గారు. ఆ జోగేంద్ర గారి చేష్టలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. వాడిని అరెస్ట్ చేయించాలి. ఏంటి బస్సు, నేను నీకు చెప్పాను కదా ఆ జోగేంద్ర గారి మాటలు నమ్మొద్దని. అవును వసుంధర గారు, మీరు వాడి మాటలు నమ్మకండి. అన్నయ్యని మిమ్మల్ని దూరం చేయాలని వాడిలా బెదిరిస్తున్నాడు. లేదు ఆనంద్ గారు, ఇదంతా వాళ్ళు చెప్పే చేస్తున్నారు.
ఇందాక వంశీ సార్ తాగే జ్యూస్ లో యాసిడ్ కలిపి ఆయన్ని చంపాలని ప్రయత్నించారు. ఇప్పుడు కూడా వంశీ సార్ కి షాక్ తగలాలని ఆయన డోర్ హ్యాండిల్ కి వైర్ అమర్చారు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అవును మేడం, ఇదంతా జోగేంద్ర నాకు చెప్పే చేస్తున్నాడు. హరోం హర కైలాస శంకర భవిష్యానంద పలకరా. ఏం జరిగింది నాయనా? ఇంకొకసారి మీరు భవిష్యానంద స్వామి అన్నారంటే గుమ్మడికాయ తీసుకొచ్చి మీ తలకాయ పగలగొడతాను. మీకు భవిష్యత్తు తెలుసని మరోసారి మీ నోటి వెంటొస్తే మెడ పట్టుకుని బయటికి వెంటేస్తాను. ఇంట్లో ఇన్ని సమస్యలు పెరుగుతున్నా చివరిలో వచ్చి భవిష్యానంద స్వామి అంటూ ఏమీ తేల్చకుండానే చెప్పకుండా వెళ్ళిపోతారు. భవిష్యానంద స్వామికి జ్ఞానోదయం నేను చేస్తాను ఆనంద్. ఆయన ఇప్పుడు మహాదేవుడి సేవలో ఉన్నారు. లేదు నానమ్మా, ఆ జోగేంద్ర గారిని చంపేంత వరకు ఈ సమస్య లాగవు. వద్దానంద్ గారు, ఎవరికి ఏ నష్టం జరగకూడదు. వంశీ సార్ని చూసుకోవాల్సిన బాధ్యత నాది. నేను పోలీసులకి లొంగిపోతాను. అప్పుడైనా వంశీ సార్ క్షేమంగా ఉంటారు. అమ్మా, వసుంధరని బాధపడొద్దని నువ్వైనా చెప్పమ్మా. వంశీ, నేను మీకు జాగ్రత్తలు మాత్రమే చెప్పగలను. ఓదార్చే శక్తి నాకు లేదు. అమ్మా అలేఖ్య, వసుంధరని జాగ్రత్తగా చూసుకో. అలేఖ్య, నువ్వు వసుంధర గదిలోకి వెళ్ళు, తనకి ధైర్యంగా ఉంటుంది. అలాగే వంశీ సార్. నువ్వు ఒక భవిష్యానంద స్వామివి, మళ్ళీ నీకు 1000 మంది భక్తులా? అనయ్య పదన్నయ్య వెళ్దాం. రే జోగేంద్ర, నా మనవడితోనే ఆటలాడాలనుకుంటున్నావా? చంపేస్తాను. అమ్మగారు, కరెంట్ షాక్ కొట్టేలా చేసింది నేను కాదు, ఐరేంద్ర గారు. ఐరేంద్రి, వంశీకే హాని చేయాలని చూసావా? నా ప్లాన్ అంతా ఆ వసుంధర హ్యాండిల్ పట్టుకోవాలనమ్మా, కానీ ఇంతలో ఇలా జరిగిపోయింది. మీ ఇద్దరికి మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. వసుంధరని మీరు ఏం చేసినా పర్వాలేదు. నా మనవడికి ఏదైనా అయితే మిమ్మల్ని చంపేస్తాను. ఐరేంద్ర గారు, ఏంటి నన్ను కూడా ఒకటేయమంటావా? వెళ్ళండి. ఓం హర హర మహాదేవ శంభో శంకర. ఎవరిని కదిలించినా నన్నే కొడుతున్నారు. ఆడేమో హారతి కర్పూరం అంటాడు. ఇదంతా నా బంగారం కోసమే ఓర్చుకుంటున్నాను. బంగారం బంగారం వస్తున్నా. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని ఎవరితో చెప్పినా నన్ను అడ్డుకునే ప్రయత్నమే చేస్తారు. నన్ను పోలీసులు తీసుకువెళ్తుంటే చూసి ఆనందించే వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. అపర్ణ మేడం గారు నన్ను తప్పుగా అర్థం చేసుకోకముందే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతాను. మేడం, ఏమిటి అందరూ నీకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని వంశీకి షాక్ కొట్టేలా నువ్వే ప్లాన్ చేసి అందరి ముందు సేవ్ చేసినట్టు నటించి మార్కులు కొట్టేద్దామనుకున్నావా? నేను అలా చేయనని మీకు కూడా తెలుసు కదా మేడం. కానీ నన్ను పరీక్షించడానికే ఇంకా నన్ను కృంగదీయాలనే ఇలా అంటున్నారు. మరి ఇంకేం చెయ్యను.
నీకు నేను బంగారు భవిష్యత్తు ఇస్తానంటే వద్దు అన్నావు. జోగేంద్రతో పెళ్లి జరిపిస్తాను అంటే అది వద్దన్నావు. ఇంతకన్నా నేనేం చేయగలను? నాలా నిన్నెవరు చూసుకుంటారు చెప్పు? మీ రుణం తీర్చుకోవడానికే ఆ 25 కోట్ల తప్పుని నా మీద వేసుకుని నేను ఇంటి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను మేడం. మీరే పోలీసుల్ని పిలిపించి నన్ను అరెస్ట్ చేయించండి మేడం. మీరు చేసే చివరి మేలు ఇదే అనుకుంటాను. వసుంధర, నువ్వు స్పృహలో ఉండే మాట్లాడుతున్నావు కదా? వంశీ సార్ క్షేమం కంటే నాకేది ముఖ్యం కాదు మేడం. నన్ను అరెస్ట్ చేయించండి మేడం, ప్లీజ్ మేడం. వెరీ గుడ్. నీలో ఇంత తొందరగా మార్పు వస్తుందని నేను అనుకోలేదు. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ తిరిగి రాకూడదు. నీ ఆలోచనల్లో కూడా వంశీ పేరు మెదలకూడదు. ఏమంటావు? మీరు చెప్పినట్టుగానే పోలీసులకు లొంగిపోయి మళ్ళీ ఇటువైపు రాకుండా నా దారి నేను చూసుకుంటాను. వంశీ సార్ని మాత్రం బాగా చూసుకోండి మేడం. తప్పకుండా. హలో, నమస్తే మేడం. నమస్తే. నమస్తే ఎస్ఐ గారు. చెప్పండి మేడం. మా కంపెనీలో పనిచేసే వసుంధర 25 కోట్లు దొంగతనం చేసింది. అవును మేడం, ఆ న్యూస్ నేను కూడా విన్నాను. వచ్చి అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి. ఓకే మేడం, వస్తున్నాను. చివరి చూపుగా నీ చెల్లెల్ని చూసుకుని నీ దారి నువ్వు చూసుకో. వెళ్ళు. అలాగే మేడం. నువ్వంటే ఎప్పటికీ నాకు చులకనే వసుంధరా. అందరూ వసుంధరే తప్పు చేసినట్టుగా పూర్తిగా నిర్ధారిస్తున్నారు. పోలీసులు వచ్చేలోపు వసుంధరని కాపాడుకోవాలి. ఆధారాలు సంపాదించే అవకాశం అయితే లేదు. వసుంధరని ఈ సమస్యలోంచి బయటపడేసే ఒక్క మార్గం దొరికినా చాలు. ఏమండి? ఏంటండి, వసుంధర గురించి ఆలోచిస్తున్నారా? మీరు చెప్పకపోయినా మీరు వసుంధర గురించి ఆలోచిస్తున్నారని నాకు తెలుసండి. వసుంధరని ఈ సమస్య నుంచి బయటపడేయాలంటే బలమైన సాక్ష్యాధారాలు కావాలి. మన దగ్గర అలాంటివేవీ లేవు కదండి. అప్పు, వసుంధరని కాపాడుకునే మార్గం ఏదో ఒకటి దొరకకుండా పోదప్పు. వసుంధర ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే మీరు బయటకు పోవాలండి. ఏంటప్పు నువ్వు అనేది? మీరిక్కడే ఉంటే వసుంధర మీకు మొహం చూపించడానికి కూడా ఇష్టం లేక ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తుంది. అందుకే మీరు బయటకు వెళ్ళిపోవాలి. మీరు బాధపడటం నేను చూడలేను కాబట్టి నేనే మినిస్టర్ గారితో మాట్లాడి వసుంధర మీద ఏ కేసులు లేకుండా చేయమని రిక్వెస్ట్ చేశాను. నిజంగా నా అప్పు? చెప్పాను కదండి, మీరు బాధపడటం నాకిష్టం లేదని. థ్యాంక్స్ అప్పు. నువ్వు వసుంధరని అర్థం చేసుకోకపోయినా నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేశావు. మినిస్టర్ గారితో మాట్లాడి వసుంధరకి ఏ సమస్య లేకుండా చెయ్యప్పు. మీరు బయటకు వెళ్ళి మన రాధాకృష్ణ గారింట్లో ఉండండి. అంతా సద్దుమణిగాక నేనే పిలుస్తాను. అలాగే అప్పు. వసుంధర బయటపడ్డమే నాకు కావాల్సింది. వసుంధరని కాపాడటం కోసం నా ప్రతి అడుగు ముందుకు వేస్తాను. మీరింట్లో ఉంటే వసుంధరని ఎలా అరెస్ట్ చేయిస్తానండి?
మీరు లేనప్పుడే వసుంధరని బంధించగలను. ఇదేంటి వంశీ వసుంధర పక్కనే ఉండి తనను ఓదారుస్తూ ఉంటాడనుకుంటే చాలా సీరియస్గా బయటికి వెళ్ళిపోతున్నాడు. వెంటనే ఈ విషయాన్ని జోగేంద్రతో అమ్మతో చెప్పాలి. జోగేంద్ర, జోగేంద్ర, ఒకసారి బయటికి రా. జోగేంద్ర, ఎవడే మీకు ఎన్నిసార్లు చెప్పాలండి జోగేంద్రని పిలవద్దని? భవిష్యానంద స్వామి అండి. అబ్బా అలాగేరా బాబు, ముందు ఒకసారి బయటికి చూడు. అంటే వంశీ బయటికి వెళ్ళిపోతున్నాడా? వసుంధరని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే వంశీ చూసి తట్టుకోలేడు. ఇక్కడుంటే ఎలాగో కూలబడిపోతాడు. అందుకే వెళ్ళిపోయి ఉంటాడు. భవిష్యానంద స్వామి. అమ్మో 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 అమ్మో, అలా అయితే అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. వంశీ గారు బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వసుంధరను ఏమైనా చేసుకోవచ్చు. అమ్మా, మేము నిన్ను కలవడానికే వస్తున్నాం. పెద్దమ్మ గారు, మీరు ఆనందపడే విషయం ఒకటి ఐరేంద్ర గారు ఇప్పుడే చెప్పారు నాకు. అమ్మా, వంశీ ఇప్పుడే బయటికి వెళ్ళిపోయాడు. వసుంధర్ని అరెస్ట్ చేసేలోపు మనం ఆ వసుంధర్ని ఒక ఆట ఆడుకోవాలి. వంశీ కరెక్ట్ టైంకి బయటికి వెళ్ళిపోయాడు. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? అబ్బో అబ్బో అబ్బో, వంశీని బయటికి వెళ్ళమని చెప్పింది నేనే. ఇందులో నీకు ప్రత్యేకంగా ఏం కనిపిస్తోంది? ఏంటమ్మా, వంశీని బయటికి పంపించింది నువ్వా? నేనే పంపించాను. ఆ వసుంధరని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళుతుంటే వంశీ తట్టుకోలేడు. వంశీ బాధపడితే నేను చూడలేను. అందుకే నాకు తెలిసిన వాళ్ళ ఇంటికి పంపించాను. వంశీ కంటికి కనపడకపోతే వసుంధర ఊరుకుంటుందా అమ్మా? వసుంధరే నా దగ్గరకొచ్చి నేను తప్పు చేశాను, నా వల్ల ఈ కుటుంబం బాధపడ్డం నాకిష్టం లేదు, నన్ను పోలీసులకు అప్పగించండి అని నా ముందు ప్రాధేయపడింది. పోలీసులు వస్తారు, వసుంధరని తీసుకువెళతారు. అయితే వసుంధర పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాయి పెద్దమ్మా? అవును జోగేంద్ర, వెళ్ళిపోతుంది. అలా అయితే నేను కూడా వసుంధర బాటలో నడుస్తూ వసుంధర దగ్గరికి వెళ్ళిపోతాను పెద్దమ్మా. వసుంధరతో పాటు నేను కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతా. నేను కూడా వెళ్ళిపోతాను. ఏంటి స్వామీజీ, వసుంధర గారి వెంట మీరు వెళ్ళిపోతారా? అవసరమైతే పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళిపోతారా? ఓం హరోం హర కైలాస శంకర భవిష్యానంద చెప్పరా. ఎదుటి వాళ్ళు నిందలతో బాధపడుతుంటే వాళ్ళ వెంట నడిచి ఆనందించడం, సంతోషించడం ఈ స్వామీజీకి అలవాటు అనుకుంటా ఆనంద్ గారు. ఈ దొంగ స్వామి మాటలు విన్నావా? వసుంధర గారి గురించి పోలీస్ స్టేషన్ కూడా వెళ్తాడంట. చూస్తుంటే ఈ స్వామి కూడా ఐరేంద్రి అత్తయ్య పక్కన చేరి ఏదో కుట్ర చేస్తున్నాడు అనిపిస్తుంది. ఒక్కసారి వేషం విప్పదీస్తే గాని నిజం తెలియదు నానమ్మా. స్వామి గారు ఏదో ఆకలితో ఆ మాట అనుంటారు. మధ్యలో నన్నెందుకు లాగుతావా ఆనంద్? నిజం తెలుసుకోవాలనే ఉద్దేశంతో అడుగుతున్నాను ఐరేంద్ర మేడం. మీరాగండి. భవిష్యత్ బాబా అన్నది వసుంధరతో పాటు వెళతానని కాదు, వసుంధరకు పట్టిన శనిని తనతో పాటు కైలాసానికి తీసుకువెళతాను. ఓం హర హర కైలాస శంకర. పాపం ఆయన అనవసరంగా అపార్థం చేసుకున్నారు. అవునానమ్మా, మేం స్వామీజీ గారిని అపార్థం చేసుకున్నాం. పాపం స్వామీజీ గారికి బాగా ఆకలిగా ఉన్నట్టుంది. 10 మంది మంచి కోరుకుని విభూది రాసుకుని బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. అలెక్కి గారు, స్వామి గారి కడుపు నింపుదాం, కొంచెం రెడీ చేయండి. వద్దు నాయనా, నాకేమొద్దు. నేను కైలాస శంకరుని జపిస్తూ ధ్యానంలోకి వెళ్ళిపోతాను. వద్దు స్వామి, 10 మందికి మంచి చెప్పి అందరినీ సన్మార్గంలో పెట్టాలని చూసే మీరు మా మర్యాదలు స్వీకరించాల్సిందే. అలెక్కి గారు, మీరు వెళ్ళి రెడీ చేసి తీసుకురండి. అలాగే. పెద్దమ్మ గారు, మీరేనే చెప్పండి. ఆనంద్ బాబు నాకు సేవ చేసుకోవాలని నా ఆహారం కోసం సమయాన్ని వృధా చేసుకుంటున్నాడు. మా ఆనంద్ అంతే భవిష్యానంద స్వామి. చంద్రుణ్ణి చూడాలని ఇప్పుడు అనిపించినా ఎదుటి వాళ్ళకి చుక్కలు చూపించి సంతోషపడతాడు. స్వామీజీ,
మీలాంటి మహాత్ములకు సేవ చేయడం మాకు అవసరం. నా సతీమణి వచ్చేలోపు మీరు సిద్ధంగా ఉండండి. బదమ్ గారు, మీరు కూడా నాకు దైవ సమానులే. ఇప్పుడు ఏం చేయమంటారు మీరే చెప్పండి. మీకు తెలిసిన మంత్రాలు చదువుతూ ఉండండి భవిష్యానంద. ఆ దేవుడే మిమ్మల్ని కాపాడతాడు. ఓం హర హర కైలాస శంకర. ఓం హర హర కైలాస శంకర. ఏంటలెక్య అది? హారత కర్పూరం ఐరేంద్రి గారు. ఇది ఇప్పుడు దాంతో ఏం చేయబోతున్నారు? వెలిగించి భవిష్యానంద స్వామి నోట్లో వేస్తాం.